హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ప్లీజ్ లైక్ ద వీడియో. ఇక మనం టాపిక్లోకి వెళ్తే బీబీ జోడీ సీజన్ 2 విన్నర్ అండ్ టాప్ 5 లిస్ట్ మాట్లాడుకుందాం. విన్నర్ తెలిసాకైతే నేను షాక్ అయ్యాను. ఎందుకంటే నేను ఒక ఇద్దరు జోడీల మధ్య స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంటుందనుకున్నాను. ఆ జోడీ నుంచి ఒకరు విన్ అయ్యారు. కానీ నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న జోడీ అసలు రన్నరప్గా కూడా రాలేకపోయింది. అది అన్ఫేర్ జరిగిందా, మరి ఏం జరిగిందో తెలీదు. కానీ త్రూ అవుట్ ద సీజన్ వాళ్ళే బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాళ్ళ వల్లే అంతో ఇంతో ఆ షోకి టీఆర్పీ వచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. కానీ వాళ్ళు విన్నర్ కాకుండా రన్నరప్ కాకుండా ఎక్కడో థర్డ్ పొజిషన్లో ఉండడం నాకు బ్యాడ్ అనిపించింది. మరి చూద్దాం టాప్ 5లో ఎవరు ఉన్నారు. ఇక మణికంఠ, ప్రియాంక అయితే ఎలిమినేట్ అవుతారు. ఈ వీక్లో ఎలిమినేట్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక టాప్ 5 వచ్చేసి టాప్ 5లో ధన్రాజ్ అండ్ భాను గారు, టాప్ 4లో శ్రీ సత్య అండ్ అర్జున్ కళ్యాణ్. ఇక్కడ కూడా అన్ఫేర్ జరిగింది అనిపిస్తుంది. యాక్చువల్గా శ్రీ సత్య అర్జున్ కళ్యాణ్ కన్నా త్రూ అవుట్ ద సీజన్ ధన్రాజ్ భాను గారు బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీళ్ళు బాగా కూడా పర్ఫామ్ చేస్తారు వాళ్ళకన్నా. కానీ వాళ్ళు టాప్ 4లో రావడం ఇక్కడే అన్ఫేర్ జరిగింది అనిపించింది ఫస్ట్ నాకు. తర్వాత టాప్ 3 మాట్లాడుకుంటే ఇదే చాలా ఏమంటారు డిసప్పాయింటింగ్ అని చెప్పొచ్చు. అమర్, నైనిక టాప్ 3లో ఉన్నారు. మరి ఏం జరిగిందో తెలీదు వీళ్ళు టాప్ 3లో రావడం. అండ్ ఇక రన్నరప్గా వచ్చేసి విశ్వ, నేహ వచ్చారు రన్నరప్గా. అండ్ విన్నర్స్ వచ్చేసి మానస్ శ్రేష్ఠి వర్మ విన్నర్స్ అయ్యారు. ఓకే, మానస్ శ్రేష్ఠి వర్మ విన్నర్స్ కావడం తప్పేం లేదు. కానీ అమర్, నైనిక వీళ్ళు ఎంత బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇప్పటి వరకు. 6 టైమ్స్ ఏమంటారు మన గోల్డెన్ సోఫా గెలుచుకున్నారు వీళ్ళు. 6 టైమ్స్, మొత్తం 10 టైమ్స్లో 6 టైమ్స్ వీళ్ళే గెలుచుకున్నారు. అలాంటిది వీళ్ళు రన్నరప్గా కూడా రాకపోవడము అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. మరి ఈ 2 ఎపిసోడ్స్లో వీళ్ళు బాగా పర్ఫామ్ చేయలేదా, లేదంటే అన్ఫేరే జరిగిందా తెలుసుకోవాలి ఈ ఎపిసోడ్స్ చూసి. మరి మీ ఫేవరెట్ జోడీ ఎవరు విన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎవరు విన్ అయి ఉంటే బాగుంటుందో కామెంట్ చేయండి. మరి అన్ఫేర్ జరిగిందా లేదా చూద్దాం.